Good morning, students. So in today's class we are going to continue with the topic of electronic migrations. So in today's class I am going to introduce the first type of migration effect, that is inductive effect. Okay, so what is meant by inductive effect and to what extent it is operative, and in what type of species you are going to see this inductive effect. All these we are going to learn about inductive effect in this video. Okay, so let us learn what is meant by inductive effect. So inductive effect generally represented by IE. Okay na, IE అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా, సో అటాకింగ్ రియేజెంట్స్ అటాక్ చేసినప్పుడు సబ్స్ట్రేట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక చోటు నుంచి ఇంకొకటి చోటుకి షిఫ్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో దట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ సమ్ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ విల్ టేక్స్ ప్లేస్ ఆన్ సెవరల్ స్టెప్స్. ఓకే, ఆ మెకానిజంలో మనకి ఎలక్ట్రానిక్ మైగ్రేషన్స్ అనేవి జరగడం వల్ల you will find formation of intermediates, and you will also find the formation of or how the attack of attacking reagents happens. సో ఎలక్ట్రానిక్ మైగ్రేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఆ జరిగిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ఉంటుంది. ఓకేనా, ఆ ఎఫెక్ట్ మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి, దానివల్ల స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ ఎలక్ట్రానిక్ మైగ్రేషన్స్ టాపిక్లో చదువుతాం అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రతి ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో వన్స్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ టు ఐడెంటిఫై అండ్ అప్లై ద కాన్సెప్ట్ ఈజీలీ. ఓకేనా, సో చూడండి ఇక్కడ. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ పార్షియల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ సిగ్మా బాండ్స్ టువర్డ్స్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ స్పీషీస్. ఓకేనా, పార్షియల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతాయి అన్నమాట. సో ఆ మూమెంటే మైగ్రేషన్ అంటే. ఓకేనా, ఎలక్ట్రాన్ మూమెంట్నే మనం మైగ్రేషన్ అంటున్నాం. సో ఆ ఎలక్ట్రాన్ మూమెంట్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఏ రకంగా జరుగుతాయో, స్టెబిలిటీ అనేది ఎలా ఎక్వైర్ అవుతుందో, ఇవన్నీ కూడా మనం చదవాలన్నమాట. సో ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో ఇది జరుగుతుంది, ఫార్మింగ్ సిగ్మా బాండ్స్. ఓకేనా, సిగ్మా బాండ్స్ టువర్డ్స్ వాట్, ఈ మూమెంట్ ఎలక్ట్రాన్ మూమెంట్ ఎటువైపు జరుగుతుంది, టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ స్పీషీస్. ఓకేనా, సో ఇప్పుడు కరెక్ట్గా ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే పార్షియల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, పార్షియల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సిగ్మా ఎలక్ట్రాన్స్. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ దే కీప్ మూవింగ్, టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ స్పీషీస్ దే కీప్ మూవింగ్. ఓకే, సో ఆ మూమెంట్ని మనం ఏమంటాం, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇఫ్ యూ గో విత్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్, ఇట్స్ అ పర్మనెంట్ ఎఫెక్ట్. పర్మనెంట్ ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నాం, వన్స్ ద మూమెంట్ హ్యాపెన్స్, ఒకసారి ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది జరిగిపోయింది అనుకోండి, మళ్ళీ కమింగ్ బ్యాక్ అనేది ఉండదన్నమాట. సో వన్స్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ హ్యాస్ బీన్ హ్యాపెండ్, ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఎఫెక్ట్. ఓకేనా, టెంపరీగా మూమెంట్ జరగడం అలా ఏం ఉండదు. ఓకేనా, ఇట్స్ అ పర్మనెంట్ ఎఫెక్ట్. నెక్స్ట్, ఎలక్ట్రాన్స్ ఆర్ పార్షియల్లీ డిస్ప్లేస్డ్. మీన్స్ వాట్, electrons are displaced means whole compound में electron displacement may not happen. Okay na, depending on the attachments and depending on the stability of the intermediate which is being formed. So based on that, to acquire stability ఎంత డిస్ప్లేస్ అవ్వాలో పార్షియల్గా అంతే డిస్ప్లేస్ అవుతాయి. మొత్తం కాంపౌండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అవుతాయి. ఎంత పెద్ద లాంగ్ చైన్ కార్బన్ కాంపౌండ్ లాంటివి ఉన్నాయనుకోండి, సో ఆ లాంగ్ చైన్ అంతా ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకేనా, సో పార్షియల్గా డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది టెంపరీగా. ఓకేనా, ఇట్స్ అ పర్మనెంట్ ఎఫెక్ట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పార్షియల్ డిస్ప్లేస్మెంట్ విల్ హ్యాపెన్. ఓకేనా, నాట్ కంప్లీట్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, పార్షియల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, కొంత డిస్టెన్స్ వరకు మాత్రమే ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనం చూడగలుగుతాం. అంటే మొత్తం కాంపౌండ్ అంతా ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ అనేది టువర్డ్స్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అనేది జరగదు. ఓకేనా, కొంత డిస్టెన్స్ వరకు జరుగుతుంది. సో దాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ పార్షియల్ డిస్ప్లేస్మెంట్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి, CH3 అంటే మిథైల్ గ్రూప్. మిథైల్ గ్రూప్ నుంచి దానికి కనెక్ట్ అయి ఉన్న క్లోరిన్ గ్రూప్కి. ఇప్పుడు క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా, సో బికాస్ ఆఫ్ క్లోరిన్స్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, టెండెన్సీ ఆఫ్ పుల్లింగ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ క్లోరిన్ విల్ హ్యాపెన్.
అంటే అక్కడ మూమెంట్ అనేది జరుగుతుంది కదా, ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది కదా. సో ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవుతున్నాయి? ఓన్లీ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, యూ కాల్ దట్ యాజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఓన్లీ ఇన్ సిగ్మా బాండ్స్, దట్ ఈస్ ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఇంకా ఉన్నాయి క్యారెక్టరిస్టిక్స్. సో ఇటు పక్క చూడండి, ఇట్ ఈస్ ఆపరేటివ్ ఇన్ బోత్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. సాచురేటెడ్ అంటే మీకు ఆల్కేన్స్ వస్తాయి, ఎంత లాంగ్ చైన్ అయినా కానీ ఆల్కేన్ సింగిల్ బాండెడ్. అందులో దిస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ ఆపరేటివ్ ఇన్ సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ ఆల్సో. ఆ డబుల్ బాండ్ అంటే మళ్ళీ మీకు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, మళ్ళీ అక్కడ మీకు డౌట్ రావచ్చు, అందులో పై బాండ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి కదా మేడం అని కదా. కానీ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేషన్ జరిగితే దాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అనం. ఓకేనా, ఇఫ్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ షిఫ్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దెన్ దట్ ఎఫెక్ట్ యూ కాల్ ఇట్ యాజ్ రెసొనెన్స్ ఎఫెక్ట్. అది కూడా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ మాత్రం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అయినా కూడా, అంటే అన్సాచురేటెడ్ ఆల్కైన్స్ అయినా కూడా ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది సిగ్మా ఎలక్ట్రాన్స్లో జరిగితే దెన్ యూ కాల్ దాట్ ఓన్లీ యాజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, సో రిమెంబర్ దట్. సో it can be operative both in saturated as well as unsaturated compounds. And next it is represented by arrow, that is from which direction to which direction electron migration is taking place. ఈ పాయింట్ మనకి అంత ఉపయోగం ఏం లేదు, యూ కెన్ ఇగ్నోర్ దట్. అండ్ నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి యాజ్ ద లెంగ్త్ ఆఫ్ ద చైన్ ఇంక్రీజెస్. ఈ పాయింట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ద లెంగ్త్ ఆఫ్ ద చైన్ ఇంక్రీజెస్ ద అయనైజేషన్ ఎనర్జీ, ఇక్కడ ఐ అంటే జనరల్గా అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పడం అలవాటు అయిపోయింది, సారీ. ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆల్సో డిక్రీజెస్ అనమాట. ఐ అంటే ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్. యాజ్ ద లెంగ్త్ ఆఫ్ ద చైన్ ఇంక్రీజెస్. ఓకే, ఇప్పుడు మనం ఇందాకలే చెప్పుకున్నాం కదా, మొత్తం చైన్ కాంపౌండ్లో అంతా కూడా ఎలక్ట్రాన్ మైగ్రేషన్ జరిగిపోదు. ఓకే, యాజ్ ద లెంగ్త్ ఆఫ్ ద చైన్ ఇంక్రీజెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిక్రీజెస్. అండ్ నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ ఆపరేటివ్ అప్ టు 3rd or 4th కార్బన్ ఆటమ్. దట్ మీన్స్ టోటల్లీ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద కాంపౌండ్. ఓకేనా, డిస్టెన్స్ కాన్సెప్ట్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ ఇంటూ -IE అండ్ +IE గ్రూప్స్. సో ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్లో కొన్ని స్పీషీస్ని -IE గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారు, కొన్ని స్పీషీస్ని +IE గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఏ టైప్ ఆఫ్ స్పీషీస్ని -IE గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారు అంటే మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఓకేనా, లేకపోతే స్పీషీస్ విచ్ హ్యాస్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ ట్రీటెడ్ యాజ్ -IE గ్రూప్స్. ఓకేనా, మైనస్ అంటే నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్స్, అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. అంటే దే హ్యావ్ మోర్ టెండెన్సీ టు పుల్ ఆర్ గ్రాబ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, ఎలక్ట్రాన్ లవర్స్ అనమాట. ఎక్కడ కనిపించిన ఎలక్ట్రాన్స్, అసలు ఎక్కడైనా సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడున్నా సరే అసలు ఇంకా తీసేసుకుందామని చూస్తాయి. ఓకే, సో ద మోర్ అండ్ మోర్ దే వాంట్ టు కన్జ్యూమ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, చాలా ఎక్కువ ఎలక్ట్రాన్ ఫాండింగ్ నేచర్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఎలక్ట్రాన్ పుల్లింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో సచ్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ నెగటివ్ గ్రూప్స్, -IE గ్రూప్స్. ఓకేనా, ఎక్కడ ఎలక్ట్రాన్లు కనిపించినా సరే తినేద్దామా అన్నంత హై టెండెన్సీ టు పుల్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అలాంటి టైప్ ఆఫ్ స్పీషీస్ అన్నిటిని కూడా నెగటివ్ గ్రూప్లోకి పెట్టారనమాట. -IE గ్రూప్స్ అంటే దే గ్రాబ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ దెమ్సెల్స్, అంత ఫాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకేనా, సో అటుపక్క అలా ఎలక్ట్రాన్స్ని డ్రాగ్ చేసేసుకుని తన వైపుకి తెచ్చేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ మైగ్రేషన్స్ జరుగుతాయి కదా, పుల్లింగ్ జరుగుతుంది కదా. సో ఆ పుల్లింగే ఎలక్ట్రాన్ మైగ్రేషన్ అనమాట. ఓకే, సో అటువంటి ఎలక్ట్రాన్ పుల్లింగ్ టెండెన్సీ ఉండే గ్రూప్స్ అన్నిటిని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, EWG గ్రూప్స్ అని కూడా అంటారు. ఓకేనా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. ఓకే, దే డ్రా ది ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ దెమ్సెల్స్, తీసేసుకుంటాయి, ఎక్కడ కనబడినా తినేస్తాయి. అలాంటి గ్రూప్స్ని మనకి -IE గ్రూప్స్ అంటాం. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ -IE గ్రూప్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు కదా, ఫ్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో NF3+, ఇదైతే చాలా హైలీ ఎలక్ట్రోనెగటివ్ అనమాట. ఎక్కడ ఎలక్ట్రాన్స్ అసలు ఉండడం పాపం
బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అయినా కూడా ఇట్ విల్ పుల్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఈ NF3+ గ్రూప్ కనెక్ట్ అయ్యి ఉంది అంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ అనమాట. సో ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, అవతల అక్కడ ఎంటీ అయిపోయినా మనకు సంబంధం లేదు, లేకపోతే అన్స్టేబుల్ అయిపోయినా మనకు సంబంధం లేదు. మనం మాత్రం వీ హ్యావ్ ద టెండెన్సీ టు పుల్ అండ్ ఈట్ ఎలక్ట్రాన్స్. అలాంటి గ్రూప్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ కావాలి, నాకు ఎలక్ట్రాన్స్ తప్ప ఇంకే ప్రపంచం లేదు అన్నలాంటి ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్. ఓకేనా, నిన్న కూడా మనం వీడియోలో చదువుకున్నాం ఎలక్ట్రోఫైల్స్. ఓకే, సో అలా ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్, or they have the tendency, even though they have excess electrons also, they don't donate, they even then want of electrons. అలాంటి గ్రూప్స్ని మనం -IE గ్రూప్స్ అంటాం. ఓకే, సో NF3+, నెక్స్ట్ కమ్స్ NR3. R అంటే ఇక్కడ మీకు ఆల్కైల్ గ్రూప్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. NH3+, నెక్స్ట్ NO2. ఈ మూడు కూడా మనకి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, బట్ NO2 చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో NO2 ఎక్కడ కనిపించినా మీకు మైండ్లోకి ఫస్ట్ రావాల్సిన పాయింట్ ఏంటి, NO2 ఉంది అంటే ఎలక్ట్రాన్లు తినేస్తుంది. ఓకే, ఒకవేళ అవసరం ఉండే స్పీషీస్ ఉన్నాయనుకోండి, దాంట్లోంచి కూడా ఎలక్ట్రాన్ని లాగేసుకుని తినేయాలన్నమాట. సో అలాంటి గ్రూప్ NO2. ఓకే, దెన్ కమ్స్ CN, దెన్ కమ్స్ CHO, దెన్ కమ్స్ COOH. ఇవన్నీ కూడా హైలీ ఎలక్ట్రోనెగటివ్ స్పీషీస్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. నెక్స్ట్ OR అంటే మిథాక్సీ గ్రూప్. ఓకేనా, ఆల్కాక్సీ. R అంటే ఆల్కాక్సీ వస్తుంది ఇక్కడ. OH అంటే ఆల్కహాల్ గ్రూప్. అండ్ C++C. చూసారా, రిచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నది, అయినా కూడా ఎలక్ట్రాన్స్ కావాలి మనకి ఆల్రెడీ రిచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా, బట్ మన డిజైర్ ఎలా ఉందంటే ఐ వాంట్ టు గ్రాబ్ దట్ ఎలక్ట్రాన్స్ అండ్ ఐ వాంట్ టు ఈట్. లైక్ దట్ టెండెన్సీ విల్ బి దేర్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ స్పీషీస్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, సో అలాగే NH2, నెక్స్ట్ C6H5 విచ్ ఈస్ నథింగ్ బట్ ఫినైల్, దెన్ C++C, దెన్ కమ్స్ H2. ఓకే, సో దీస్ ఆల్ కమ్స్ అండర్ వాట్, -IE గ్రూప్స్. అంటే ఏం చేస్తాయి ఇవన్నీని, ఏ స్పీషీస్కైనా ఇవి అటాచ్ అయ్యి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ స్పీషీస్లోంచి అంటే ఆ 2-3 కార్బన్స్కి కనెక్ట్ అయ్యి ఒక కార్బన్ చైన్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, ఒక 3-4 కార్బన్ ఐటమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నంత వరకు కూడా ఎలక్ట్రాన్స్ని పుల్ చేసేసుకుని తినేస్తాయి అన్నమాట అలాంటి గ్రూప్స్. ఓకేనా, నేను మీకు అలా చెప్తే అర్థమవుతుంది కదా అని నేను ఆ వర్డింగ్స్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, మోస్ట్ వాంటెడ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ని ఆల్మోస్ట్ కనిపిస్తే చాలు తినేయాలి అంత రేంజ్లో మీరు ఆ మైండ్లో పెట్టుకుంటే మీరు కాన్సెప్ట్ని అప్లై చేయడం తెలుస్తుందని నేను ఇలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో NF3 అన్నిటికన్నా హైలీ ఎలక్ట్రోనెగటివ్ అనమాట. సో ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఈ మూడిట్ల కన్నా కూడా మనకి ఎక్కువగా NO2 కనిపిస్తుంటుంది. రిమైనింగ్ ఆల్ స్పీషీస్ యూ విల్ బి ఫైండింగ్ దెమ్. ఇక్కడ C6H5 అంటే ఫినైల్ గ్రూప్. బెంజీన్ రింగ్ ఉంటుంది, రింగ్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, బట్ స్టిల్ ఈవెన్ దో ఐఎమ్ రిచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఐ మీన్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. ఓకే, అలాంటి డిజైరస్ స్పీషీస్ అనమాట ఇవి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఓకేనా, అండ్ C++C లాస్ట్కి H2. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ వాట్, -IE గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేసి +IE గ్రూప్స్. సో +I గ్రూప్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకేనా, మాకు ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మేము డొనేట్ చేసేస్తాం. వీ డోంట్ వాంట్ ఎలక్ట్రాన్స్. ఓకే, వీ విల్ డొనేట్ ఎలక్ట్రాన్స్ ఈవెన్ దో వీఆర్ డెఫిషియంట్ ఆల్సో సమ్ టైమ్స్ వీ విల్ డొనేట్. అంటే త్యాగ గుణం గలవాళ్ళు అనమాట వీళ్ళు. ఓకేనా, ఆపోజిట్, త్యాగం ఎక్కువ చేస్తారు. మనకు డెఫిషియన్సీ ఉన్నా కూడా నాకే తినడానికి లేదు, ఓకేనా, నేనే డెఫిషియన్సీలో ఉన్నాను, నేనే పోవర్టీలో ఉన్నాను, అయినా కూడా నేను డొనేట్ చేయాలి. ఓకే, సో నాకు ఎలక్ట్రాన్లు వద్దు, నేను డొనేట్ చేసే స్టేజ్లో ఉంటాను. ఓకే, ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, నేనేమైపోయినా పర్వాలేదు. చూసారా, 2 ఎక్స్ట్రీమ్ కేసెస్ చెప్తున్నాను నేను ఇక్కడ. +Iలో ఏం చెప్పాను, నువ్వేమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఎలక్ట్రాన్లు కావాలి. ఓకే, ఇక్కడ నేనేమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఎలక్ట్రాన్లు వద్దు, నా ఎలక్ట్రాన్లు కూడా నువ్వే తీసేసుకో. అలాంటి గ్రూప్స్ అనమాట ఇవి. ఓకే, సో +IE గ్రూప్స్ 2 ఎక్స్ట్రీమ్ కేసెస్. మీరు అంటే ఒక స్టోరీ లాగా చదివితేనే మీకు అప్లికేషన్ పార్ట్ అనేది అర్థమవుతుంది. దట్స్ వై యూ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ. ఓకేనా, నేను చెప్పేది కరెక్ట్గా మీరు విని ప్రతి ఎగ్జాంపుల్ కరెక్ట్గా అర్థం చేసుకుని నోట్స్ రాసుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ టాపిక్ అనేది. ఓకే,
లేకపోతే చాలా హార్డ్ టాపిక్, ఇది నాకు అసలు అర్థం కావట్లేదు, నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఇది ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు, బై హార్ట్ చేయలేకపోతున్నాను, ఇలాంటి చాలా చాలా పిల్లలు ఇలాంటి డౌట్స్ అనేవి, ఇలాంటి గ్రీఫ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ నేను చూస్తున్నాను. ఓకే, సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ కంటెంట్. ఓకే, సో మీరు నా వీడియోస్ స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ ఆర్డర్గా ఫాలో అయితే డెఫినెట్గా ఐ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ద గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ విచ్ హ్యాస్ లెస్ టెండెన్సీ టు అట్రాక్ట్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్, ఇన్స్టెడ్ ద రిలీజ్ ఎలక్ట్రాన్స్ టు మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ స్పీషీస్. ఓకేనా, అవి రిలీజ్ చేస్తాయి అనమాట, ఎలక్ట్రాన్స్ని వదిలేస్తాయి, డొనేట్ చేస్తాయి. దట్స్ వై దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. సో ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అన్నీ ఆల్కైల్ గ్రూప్స్ కనిపిస్తాయి. ఓకేనా, లైక్ CR3, సి అంటే కార్బన్, ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. ఓకేనా, ఒకే కార్బన్కి 3 సైడ్స్లో మిథైల్ గ్రూప్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, దెన్ యూ కాల్ దమ్ యాజ్ CR3 గ్రూప్. ఓకే, దెన్ కమ్స్ CHR2, ఒక హెచ్ అలాగే ఉండి 2 హెచ్లు, రిమైనింగ్ 2 హెచ్లు ఆర్లతో రిప్లేస్ అయితే CHR2, ఇలాగా CH2R, CH3 అండ్ లాస్ట్కి హెచ్. Okay, so these all comes under plus IE groups. Okay na children, so these have what tendency generally will be there for them, they have the tendency to donate. నాకు అక్కర్లేదు ఎలక్ట్రాన్లు, మీరే తీసేసుకోండి. ఓకేనా, ఐఎమ్ డూయింగ్ సాక్రిఫైస్ అనమాట. సో అలాంటి వాటిని మనం ప్లస్ IE గ్రూప్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్. What are those 3 important points? Distance, number of species which are there in the attachments or in the compound, how many plus IE species or how many minus IE species are there, based on that also inductive effect depends on that also, and strength of the plus IE group and minus IE group. సో ఈ 3 పాయింట్స్ మీకు అర్థం అవ్వాలి అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూడాలి. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, డిస్టెన్స్ కాన్సెప్ట్. డిస్టెన్స్తో ఎక్కువ అవుతూ ఉంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది అని మనం క్యారెక్టరిస్టిక్స్లో కూడా చదివాం, అవునా కాదా? సో ఇప్పుడు డిస్టెన్స్ కాన్సెప్ట్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక్కసారి చూడండి. ఇప్పుడు సపోజ్ కార్బోక్యాటయాన్ ఉందనుకోండి, కార్బోక్యాటయాన్. ఓకే, సో ఈ కార్బోక్యాటయాన్లో నేను ఒక చైన్ కార్బోక్యాటయాన్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ C+, కార్బోక్యాటయాన్ అంటే ప్లస్ కదా, CH2, CH, ఇక్కడ CH2 కనిపిస్తుంది కదా మీకు, లేకపోతే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా చూడండి, F అనేది కనెక్ట్ చేశాను నేను ఇక్కడ. ఓకే, ఇది ఒక ఫస్ట్ స్పీషీస్ అనుకోండి. ఓకే, ఇంకొక సెకండ్ స్పీషీస్ వచ్చేసి సేమ్ కార్బోక్యాటయానే, అయితే నేను హెచ్ అనేదాన్ని నేను ఇక్కడ సెకండ్ స్పీషీస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, కనిపిస్తుందా మీకు? ఓకే, సో ఇక్కడ సెకండ్ స్పీషీస్ రాస్తున్నాను చూడండి, C+H2. కార్బోక్యాటయాన్ అంటే గుర్తుంది కదా, ఎలక్ట్రాన్ లవర్. ఓకేనా, ఇట్ ఈస్ ఇన్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్, అంటే నాకు ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకేనా, C+కి ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. ఓకే, సో CHకి F కనెక్ట్ అయ్యి ఉంది, ఇంకా ఇక్కడ CH3 ఉంది. ఓకే, సో ఈ 2 స్పీషీస్ మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు కదా బోర్డు మీద. సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ ఇన్ వాట్, విచ్ స్పీషీస్ ఈజ్ మోర్ స్టేబుల్. ఓకే, అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు డిస్టెన్స్ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కార్బోక్యాటయాన్ ఏరియా ఉంది. కార్బోక్యాటయాన్ అంటే ఫస్ట్ మీకు మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి, ఇట్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. కానీ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్న గ్రూప్స్ ఏంటి, F కనెక్ట్ అయ్యి ఉంది. F అంటే ఏంటి, -IE గ్రూప్. -IE గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని తినేస్తుంది. ఓకే, సో ఇక్కడ C+ అనేది ఆల్రెడీ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉంది. సో దాంట్లోంచి మళ్ళీ ఇంకా ఎలక్ట్రాన్లు లాగేసుకుంటే మొత్తం స్పీషీస్ అన్స్టేబుల్ అయిపోతుంది కదా, అవునా కాదా? సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఎక్కువగా లాగేసుకునేది ఏ స్పీషీస్లో ఎక్కువగా లాగేసుకునే ఛాన్స్ దొరుకుతుంది, మీరు అది ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ రెండిటిని కంపేర్ చేసుకుంటే F ఏమో 1 2 థర్డ్ కార్బన్కి కనెక్ట్ అయ్యింది ఫస్ట్ స్పీషీస్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ -IE గ్రూప్ అనేది థర్డ్ కార్బన్కి కనెక్ట్ అయ్యింది.
సో ఇక్కడ డ్రా చేస్తున్నా మళ్ళీ క్లియర్గా మీకు అర్థం కావడానికి. ఒక్కసారి చూడండి, CH2 CHF ఇది కదా ఫస్ట్ కాంపౌండ్. సెకండ్ కాంపౌండ్ వచ్చి సేమ్ కార్బోక్యాటయానే, కానీ ఈ F అనేది సెకండ్ కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, CH3. ఓకే, ఇప్పుడు ఇదొక స్పీషీస్, ఇదొక స్పీషీస్. ఈ రెండిట్లలో మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది చెక్ చేసుకుని మనం ఏ స్పీషీస్ మోర్ స్టేబుల్ అనే లాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు కార్బోక్యాటయాన్కి డెఫిషియంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నాకే ఎలక్ట్రాన్లకి దిక్కులేదు. ఓకే, ఇంకా నువ్వు వచ్చి ఎలక్ట్రాన్లు అన్నిటినీ లాగేసుకునే గ్రూప్ ఇది. F ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ తీసేసుకుంటుంది. ఇది ఆల్రెడీ డెఫిషియంట్ ఉంది, ఇంకా ఎలక్ట్రాన్లను తీసేసుకుంటే ఇంకా అన్స్టేబుల్ అయిపోతుంది కదా, అవునా కదా? సో ఇది కొంచెం దూరంగా ఉంది. కానీ ఇక్కడ సెకండ్ స్పీషీస్లో, ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో F ఈ కార్బోక్యాటయాన్కి చాలా దగ్గరగా ఉంది. అంటే ఎలక్ట్రాన్స్ని ఈజీగా తీసేసుకోగలదు. ఇట్ కెన్ పుల్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ. సో ఇట్ మేక్స్ ద కార్బోక్యాటయాన్ మోర్ అన్స్టేబుల్. ఓకేనా? సో సెకండ్ స్పీషీస్ ఆప్షన్, సెకండ్ స్పీషీస్ ఈజ్ less stable than first species, means unstable. Stability is less. Okay na? Second species, second example ki stability is less, ante unstable. Idi stable. Okay na? Comparatively ఇది కూడా స్టేబుల్ అని చెప్పను నేను. ఈ రెండిట్లో కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండ్ వన్. ఓకేనా? ఫస్ట్ వన్లో ఫ్లోరిన్ ఉంది, సెకండ్ వన్లో కూడా ఫ్లోరిన్ ఉంది, కానీ ఫస్ట్ వన్లో ఫ్లోరిన్ కాస్త దూరంగా ఉంది. ఓకే, సో ఇది కొంచెం ఎలక్ట్రాన్లని దాచిపెట్టుకునే ఛాన్స్ కొంచెమైనా ఉంటుంది. ఎందుకంటే F అనేది కొంచెం దూరంగా ఉండడం వల్ల అది తీసేసుకోలేదు కాబట్టి, ఇమీడియట్గా తీసేసుకోలేదు కాబట్టి కాపాడుకోవచ్చు ఎలక్ట్రాన్స్ని. కానీ ఇక్కడ కార్బోక్యాటయాన్కి వెరీ నెక్స్ట్ కార్బన్కే F కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ దొంగోడు చాలా దగ్గరగా ఉన్నాడు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వాడి దగ్గర నుంచి మన డబ్బుల్ని కాపాడుకోవడం, మనకే డెఫిషియన్సీ ఉంది, ఆ ఉన్న వాటిని కూడా అది తినేస్తుంది. ఎవరు? ఫ్లోరిన్ అనమాట. ఇదే ముష్టెత్తుకుంటుంది. ఓకేనా? సో ఇంకా ఇది పక్కనే కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది, ఇంకా బ్యాంక్రప్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలా అన్స్టేబుల్ అయిపోతుంది. సో దిస్ స్పీషీస్ బికమ్స్ మోర్ అన్స్టేబుల్ అండ్ దిస్ స్పీషీస్ బికమ్స్ స్టేబుల్. కంపారిటివ్లీ దాన్ దిస్ ఇస్ స్టేబుల్. మోర్ స్టేబుల్ అని జనరల్గా రాయకూడదు, బికాస్ రెండు కూడా అన్స్టేబులే. కార్బోక్యాటయాన్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ లెస్ అన్స్టేబుల్. అన్స్టేబుల్కి లెస్ స్టేబుల్కి మీకు డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో ఇలా. సో డిస్టెన్స్ కాన్సెప్ట్ మీద ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి నంబర్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా కార్బోక్యాటయాన్ తీసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మీకు లైన్ సిస్టమ్ ఐడియా ఉంది కదా. సో ఈ కార్బన్కి ప్లస్ ఛార్జ్ ఉంది అని మీనింగ్ అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఈ కార్బన్కి ప్లస్ సైన్ ఉంది అంటే ఇది కార్బోక్యాటయాన్, ఇది కార్బోక్యాటయాన్ ఏరియా. కార్బోక్యాటయాన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డెఫిషియన్స్, నాకే ఎలక్ట్రాన్స్ లేవు అని చాలా బాధపడే స్పీషీస్ అనమాట అది. దానికి మనం ఏంటి కనెక్ట్ చేసాం, ఒక నెగిటివ్ -I గ్రూప్ని కనెక్ట్ చేసాం. ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంది, ఒక -I గ్రూప్ ఉంది, అంటే ఒక దొంగోడు వచ్చాడు. ఇక్కడ ఇద్దరు దొంగోళ్ళు వచ్చారు, ఇద్దరూ తీసేసుకుంటున్నారు. ఓకేనా? ఇంకా బ్యాంక్రప్ట్ అయిపోతుంది కదా ఇది. సో ఈ రెండిట్లలో హైలీ అన్స్టేబుల్ స్పీషీస్ ఏది? ఆటోమేటికల్లీ సెకండ్ వన్. దట్ మీన్స్ ఇఫ్ నంబర్ ఆఫ్ -I గ్రూప్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోక్యాటయాన్ డిక్రీజెస్. ఓకేనా? ఇఫ్ నంబర్ ఆఫ్ what we call -I groups increases, stability of carbocations decreases. ఓకే, సో మనం కార్బోక్యాటయాన్ స్టెబిలిటీ గురించి కూడా ఒక నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం. బట్ నంబర్ కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఈ రెండు స్పీషీస్లో మనకి ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండ్ వన్. ఒక దొంగోడు దొంగిలించుకునే కన్నా ఇద్దరు దొంగిలించేస్తే తొందరగా మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఉన్నదే తక్కువ రూపాయే ఉంది నా దగ్గర, అందులో కూడా ఆ రూపాయిని కూడా ఇద్దరు దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోయారు అనమాట. సో అది ప్రాబ్లం ఇక్కడ. ఓకేనా? సో ఇఫ్ నంబర్ ఆఫ్ -I గ్రూప్స్ increases, inductive effect also, I mean stability also depends on that number of
what we call plus I or minus I groups that are being attached to the species. ఓకే, సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్. ఓకేనా, సి కాన్సెప్ట్ సి వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్పీషీస్. ఓకేనా, సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్లో మనం సేమ్ కార్బోకాటయాన్ స్ట్రెంగ్త్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇది కార్బోకాటయాన్, ఇక్కడ వచ్చేసి ఫ్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంది, సేమ్ ఒకటే డిస్టెన్స్లో. ఇది ఫస్ట్ కాంపౌండ్. సెకండ్ కాంపౌండ్ వచ్చేసి అదే ప్లేస్లో NO2 కనెక్ట్ అయ్యి ఉంది, కార్బోకాటయాన్ ఉంది ఇక్కడ. ఓకే, సో థర్డ్ ఎగ్జాంపుల్లో థర్డ్ స్పీషీస్లో అదే ప్లేస్లో డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ CN కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ మూడిట్లలో ఏది మోర్ స్టేబుల్, ఏది లెస్ స్టేబుల్? మీరు ఒకటి కరెక్ట్గా ఆలోచిస్తే ఇది ప్లస్ సైన్ ఉంది, మూడిట్లలో కూడా ప్లస్ సైన్ ఉంది, ఒకటే ప్లేస్లో ఉన్నది. కనెక్ట్ అయిన మైనస్ ఐ గ్రూప్స్, ఇక్కడ F కూడా మైనస్ ఐ గ్రూప్, NOT కూడా మైనస్ ఐ గ్రూప్, CN కూడా మైనస్ ఐ గ్రూప్. సో ఈ మూడిట్లలో ఎక్కువగా రాబరీ చేసుకునేది ఎవరు? ఓకేనా, ఎక్కువ ఆశ ఎక్కువ ఉన్నది ఎవరికి? ఈ మూడిట్లో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్. మనం సిరీస్ చదివాం కదా, ఆర్డర్ చదివాం కదా, ఆ ఆర్డర్లో మీరు చెక్ చేసుకుంటే NO2 ఈజ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్, అంటే మోర్ మైనస్ ఐ గ్రూప్ అనమాట. అంటే ఎక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నా కనిపిస్తే తినేద్దామా అని చూసే గ్రూప్ ఏది? NO2 అనమాట. సో మోస్ట్ మైనస్ ఐ గ్రూప్, మోస్ట్ మైనస్ ఐ. ఓకేనా, మోస్ట్ మైనస్ ఐ గ్రూప్. అండ్ నెక్స్ట్ సెకండ్ కమ్స్ CN. ఓకేనా, సెకండ్ మోస్ట్ మైనస్ ఐ. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్. సో మూడు ఎలక్ట్రాన్స్ని తినేసే టెండెన్సీయే ఉంది, కానీ ఎక్కువ తినేసే టెండెన్సీ ఎవరికి ఉంది? NO2కి ఉంది. దాని తర్వాత ఎక్కువ ఎవరు తినేస్తారు? CN. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు తినేస్తారు? ఫ్లోరిన్. సో మూడు కార్బోకాటయాన్ స్టెబిలిటీని తగ్గించేస్తాయి. నాకే ఎలక్ట్రాన్స్ లేవు, నేనే ప్రాబ్లంలో ఉన్నాను, అయినా సరే మీరందరూ నన్ను అటాక్ చేసేసి నా దగ్గర ఉన్న దాన్ని కూడా తినేస్తున్నారు. ఓకే, సో అలా అనమాట. సో ఎవరు ఎక్కువ తినేస్తారు? NO2 ఎక్కువ తినేస్తుంది. సో NO2 మేక్స్ దిస్ స్పీషీస్ మోర్ అన్స్టేబుల్. ఓకేనా, సో స్పీషీస్ 2 ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ 3, ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ 1. ఓకే, సో స్ట్రెంగ్త్ అనమాట. NO2కి మోస్ట్ మైనస్ అయ్యి టెండెన్సీ ఉంది కాబట్టి ఇట్ మేక్స్ ద కార్బోకాటయాన్ మోర్ అన్స్టేబుల్. ఓకే, సో ఆ ప్రకారంగా మీరు చెక్ చేసుకుంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఈ 3 కాన్సెప్ట్స్ మీద మెయిన్గా డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూస్గా వాచ్ చేసుకుని ఎగ్జాంపుల్స్ అనేవి నోట్ చేసుకుంటే సో ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ టు అప్లై ద కాన్సెప్ట్స్ ఈజీలీ. Okay, so in the next coming video we are going to discuss about the stability of carbocations. That is also very important and very interesting topic, so please keep watching my videos and make notes. Okay, until then keep watching my videos. Thank you for watching. Please keep subscribing to my channel, share my videos to your friends whoever in need of concepts. Please share the videos. Please keep commenting of what all the doubts which you have or which you can express your you can share your opinions. Please keep commenting. Okay, so that that will, your one like and your comment gives me more boosting so that I can give you the best content. Okay, so thank you for watching children. Bye.